Are you ready? ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే జస్ట్ ఒకే ఒక సెకండ్లో మీ మొబైల్ని రిపేర్ చేసి పాడేస్తుంది అనమాట. సో నేను చెప్పేటటువంటి ఈ అప్లికేషన్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ మొబైల్లో బ్యాటరీ ప్రాబ్లం ఉన్నా, అలాగే సిస్టమ్ ప్రాబ్లం ఉన్నా, అలాగే స్టోరేజ్ ప్రాబ్లం ఉన్నా, ర్యామ్ ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం అయినా సరే, మీ మొబైల్లో ఎలాంటి జంక్ ఫైల్స్ అయినా సరే, మీ మొబైల్ హ్యాంగ్ అవుతుందా, అలాగే స్టోరేజ్ ప్రాబ్లం ఎక్కువగా ఉందా, అయితే ప్రతి ఒక్క దానికి ఈ యొక్క అప్లికేషన్ సొల్యూషన్ అనేది చెప్పేస్తుంది అనమాట. సో విత్ ఇన్ సెకండ్లో మీ మొబైల్ని టోటల్గా కంప్లీట్గా రిపేర్ అనేది చేసి మీ యొక్క మొబైల్ని చాలా సూపర్ ఫాస్ట్గా చేసేయడం జరుగుతుంది. సో అప్లికేషన్ ఏంటి, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ సెక్షన్లో నైస్ వీడియోని కమెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో కింద డిస్క్రిప్షన్లో 2వ ఛానల్ లింక్ ఉంటుంది, ఒకసారి ఆ లింక్ పైన ట్యాప్ చేసి వీడియోస్ చూడండి. మీకు ఎలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ వీడియోస్ కావాలన్నా డైలీ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయినా, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అయినా డైలీ నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. అలాగే సపోర్ట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. సో ఫ్రెండ్స్, మనము టాపిక్లోకి వచ్చేసి మన మొబైల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సిస్టమ్ ప్రాబ్లం కావచ్చు, మీ మొబైల్ యొక్క బ్యాటరీ సంబంధించిన డ్రైనేజ్ ప్రాబ్లం కావచ్చు, అలాగే స్టోరేజ్ ప్రాబ్లం కావచ్చు, అలాగే ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీ మొబైల్ని విత్ ఇన్ సెకండ్లో టోటల్గా కంప్లీట్గా రిపేర్ అనేది చేసేస్తుంది అనమాట. అందుకోసం ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్లే స్టోర్ నుంచి. సో ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. రిపేర్ సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాబ్లం అప్లికేషన్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి ఓపెన్ చేయండి. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు కంప్లీట్గా ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో దాని తర్వాత దీన్ని ఇక్కడ నుంచి డిసేబుల్ చేసేసి ఇక్కడ నుంచి ఈ విధంగా స్వైప్ చేయండి. వన్స్ స్వైప్ చేసిన తర్వాత ఇక్కడ స్కిప్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే కంప్లీట్గా ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మీ మొబైల్ ఎలాంటి రిపేర్ ప్రాబ్లం ఉన్నా, జంక్ ఫైల్స్ ఉన్నా, ఫోన్ బూస్టర్, అలాగే మీ యొక్క బ్యాటరీ సేవర్ కావచ్చు, అలాగే పవర్ఫుల్ బూస్టర్, బ్యాటరీ ఫుల్ అలారం, కంప్లీట్గా టోటల్గా ఇది విత్ ఇన్ సెకండ్లో ప్రతి ఒక్క దాని సొల్యూషన్ అనేది చెప్తుంది అనమాట. ప్రతి ఒక్క దాన్ని క్లీన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ స్టార్ట్ రిపేర్ ఆప్షన్ పైన ట్యాప్ చేయగానే చూడండి, మీ మొబైల్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే ఇక్కడ చూడండి స్టార్ట్ రిపేర్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. సో విత్ ఇన్ సెకండ్లో మీ మొబైల్ ఏం ప్రాబ్లం ఉన్నా సరే ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. ప్రతి ఒక్క దాన్ని ఇది రిపేర్ చేసి పడేస్తుంది అనమాట. సో మీ మొబైల్ని చాలా సూపర్ ఫాస్ట్గా చేస్తుంది. సో ఇక్కడ సిస్టమ్ రిపేర్ కావచ్చు, బూస్టర్ రిపేరింగ్ కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని స్టెప్ బై స్టెప్ చేసి మీ యొక్క మొబైల్ని ఫాస్ట్గా చేస్తుంది అనమాట. అలాగే మీ యొక్క బ్యాటరీ ఛార్జింగ్ డ్రైనేజ్ ఎంత రోజు డైలీ ఎక్కువగా తీసుకుంటుందా, అలాగే ఏమైనా ప్రాబ్లం ఉందా మీ యొక్క మొబైల్ ఛార్జింగ్ బ్యాటరీలో, కంప్లీట్గా ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ అనేది చెప్పేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకు కంప్లీట్గా ఇక్కడ ప్రతి ఒక్క దాన్ని రిపేర్ చేస్తుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే సొల్యూషన్ కూడా చెప్పేస్తుంది అనమాట. ఈ విధంగా ఈ అప్లికేషన్ మీ మొబైల్ని చాలా సూపర్ ఫాస్ట్గా క్లీనప్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం కొంచెం వెయిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క దాని గురించి కంప్లీట్గా ఇది రిపేర్ చేసి మనకు చూపిస్తుంది రిజల్ట్. సో ఫ్రెండ్స్, కంప్లీట్గా మనకి ఈ విధంగా రిపేరింగ్ అనేది చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క దాని గురించి కంప్లీట్గా రిపేర్ చేసేస్తుంది. సో దాని తర్వాత మీ మొబైల్ ఏం ప్రాబ్లం లేకుండా మీ మొబైల్ని చాలా సూపర్ ఫాస్ట్గా చేసేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి మీ మొబైల్లో ఏమేం ప్రాబ్లం ఉన్నాయో కంప్లీట్గా ఇక్కడ ఏదైతే ఫినిష్ చేసిందో, అలాగే ఎలాంటి సిస్టమ్ ప్రాబ్లం ఉందో, ఎలాంటి స్టోరేజ్ ప్రాబ్లం ఉందో కంప్లీట్గా ఇక్కడ మనకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో దీన్ని ఇక్కడ డిసేబుల్ చేసేయండి. దాని తర్వాత చూడండి ఈ విధంగా కంప్లీట్గా మనకు రిపేర్ చేసి మనకు చూపెడుతుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి మనం బ్యాక్ వచ్చేసి ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి జంక్ క్లీనర్. సో మీ మొబైల్లో ఉన్నటువంటి జంక్ ఫైల్స్ ఏదైనా సరే వెంటనే వాటిని ప్రతి ఒక్కదాన్ని ఇక్కడ నుంచి టోటల్గా జంక్ ఫైల్స్ని టోటల్గా డిలీట్ అనేది చేసేస్తుంది అనమాట. టోటల్గా కంప్లీట్గా స్కాన్ చేసి మీ యొక్క మొబైల్లో స్టోరేజ్ స్పేస్ని ఇంకా ఇంక్రీజ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి మనం పర్మిషన్ అడిగేటటువంటి పర్మిషన్ గ్రాండ్గా అలో చేసిన తర్వాత చూడండి ఇక్కడ క్లీన్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే చూడండి టోటల్గా ఇప్పుడు విత్ ఇన్ సెకండ్లో టోటల్గా క్లీనప్ అనేది చేసి మీ ముందుకు చూపెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి జంక్ ఈజ్ క్లీనెడ్ అనమాట. ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏం ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఇక్కడ నుంచి టోటల్గా క్లీన్ అదే చేసేయండి. సో రిపేర్ చేసేయండి. ఇక్కడ ప్రతి ఒక్క సొల్యూషన్ ఉంటుంది మీకు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి. వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.